నమస్కారం అండి. నా పేరు ఆంజనేయరాజు. శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో కాన్స్టిపేషన్ గురించి మాట్లాడుకుంటాం. ఎన్నో రకాల మందులు వచ్చినాయండి. ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే మార్నింగ్ లేచి అనేక రకాల పిల్లి మొగ్గలు అనుకోండి, వేడి నీళ్ళు తాగడం, లేకపోతే రకరకాల డ్రింక్స్ తాగడం, హాట్ వాటర్ తాగడం, లేకపోతే తేనె వేడి నీళ్ళు తాగడం, లేకపోతే పడుకునేటప్పుడు త్రిఫలా కషాయం అని, త్రిఫలా పౌడర్ అని, కాయం చూర్ణం అని ఎన్నో రకాలు అనేక రకాలు వచ్చినాయి. అంటే ఇవాళ మనం తినే ఆహారంలో ఉన్న టాక్సిన్స్ వల్ల మోషన్ కూడా ఎవరికి ఫ్రీగా అవ్వట్లేదండి. మలబద్ధకం అనేది చాలా ఎక్కువైపోయింది. ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు అంటే రెండే అండి ఈజీగా మనం తెలుసుకోవాల్సింది. ఒకటేది తిన్న ఆహారం అరిగిపోవటం, రెండోది ఉదయం లేవడంతో మలబద్ధకం లేకుండా ఫ్రీ మోషన్ అవ్వడం. ఈ రెండు జరిగినంతసేపు ఆ మనిషికి జబ్బు అనేది రాదండి. అందరూ మలబద్ధకం అంటే చాలా సింపుల్ అనుకుంటారు, కానీ దానివల్ల అనేక రకాలైన వ్యాధులు వస్తాయి. మీకు ఫ్యాటీ లివర్ రావచ్చు, బాడీలో విపరీతమైన గ్యాస్ పెరిగిపోయి అల్సర్స్ రావచ్చు. ఏదైతే ఈ మలబద్ధకం వల్ల టాక్సిన్స్ బాడీలో పెరిగిపోయినాయో ఆ టాక్సిన్స్ అనేవి అపాన వాయువు కానీ బాడీ అంతా వ్యాపించడం వల్ల వాత వ్యాధులు వస్తాయండి. అనేక రకాల చర్మ వ్యాధులు వస్తాయి, ఫ్యాటీ లివర్ వస్తుంది, ఎన్నో రకాలు అన్నమాట. మన బాడీలో వచ్చే వ్యాధుల్లో 70-80% ఈ రెండు కారణాల వల్లే వస్తాయండి. మిగిలినవి అంటారా, మన బుర్ర వేడెక్కువడం వల్ల, అంటే అధికంగా ఆలోచించడం, ఎన్నో రకాలైన టెన్షన్స్ వల్ల కూడా ఆ మనిషికి అనారోగ్యం అనేది వస్తుందండి. ఎప్పుడైతే మీ పొట్ట క్లీన్ అయిపోయి చల్లగా ఉందో అప్పుడు బ్రెయిన్కి కూడా హీట్ వెళ్దాం. బ్రెయిన్ హీట్ ఎక్కడానికి కూడా కారణం ఏంటంటే తలపోటులు రావడానికి, మైగ్రేన్ రావడానికి, కంటి చూపు తొందరగా తగ్గిపోవడానికి. ఇవాళ మనం చూస్తున్నాం చిన్న చిన్న పిల్లలు, 2వ సంవత్సరం పిల్లలు, ఎల్కేజీలో పిల్లలు, ఇటువంటి వాళ్ళని ఒక కాన్వెంట్కి వెళ్ళి చూస్తే మనం కనీసం 100లో 10-30 మంది కళ్ళజోళ్ళు పెట్టుకుని ఉంటున్నారు. మనం పూర్వం ఎరగమండి ఇలాంటివన్నీ. ఎందుకు కారణం అంటే ఎక్కువగా ఈ ఫోన్ల మీద ఆడడం కానీ, టీవీలు ఎక్కువ చూడడం కానీ, జంక్ ఫుడ్స్ తినడం కానీ, చాక్లెట్స్ తినడం కానీ, అలాగే ఇప్పుడు మనం తినే ఆహారంలో ఉన్న విష పదార్థాల వల్ల కానీ వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయండి. ఈ ఏమీ మన బాడీలో ఉండకూడదు అనుకుంటే మనకి ఉదయం లేవగానే కంపల్సరీగా ఈ మలబద్ధకం అనేది లేకుండా మోషన్ అనేది ఫ్రీగా అయితే మనకి ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్కి సమాధానం దొరికినట్టే అవుతుందండి. ఇది మా క్యాప్సిల్ అండి. దీన్ని మీరు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకుంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న మలబద్ధకం కూడా తగ్గిపోతుంది. ఒక లైట్ ప్రాబ్లం ఉంది, నాకు అంత ఇబ్బంది లేదు కానీ ఫ్రీగా అవ్వదు అనుకునే వాళ్ళు ఒక క్యాప్సిల్ వేసుకుంటే సరిపోతుందండి. ఏ మందైనా సరే కంటిన్యూగా వాడకూడదండి. ఇది మీరు తీసుకెళ్ళినా కూడా ఒక 2-3 నెలలు వాడుకుని ఆ తర్వాత 2 రోజులకోటి, 3 రోజులకోటి, వారంలో ఒకసారి, 2-3 సార్లు ఒకసారి అలా స్లోగా దీన్ని తగ్గించేసుకుని బౌల్ మూమెంట్ అనేది న్యాచురల్గా వచ్చేలాగా ప్రయత్నించాలండి. అలా రావాలి అంటే ఏం చేయాలి, మీరు ఫైబర్ ఫుడ్ ఎక్కువ తినాలి. ఫైబర్ ఫుడ్ అంటే ఏంటి, సింపుల్గా గోధుమ అంటారు. గోధుమలో మళ్ళీ గ్లూటెన్ అనే విష పదార్థం ఉంది కాబట్టి అది బాడీకి పడదు. కాబట్టి గ్లూటెన్ ఫుడ్ కాకుండా మీరు మిల్లెట్స్ ఇటువంటివి తింటాం, ముడి బియ్యం తింటాం, అలాగే ఫైబర్ ఎక్కువ ఉన్నది. అంటే ఇప్పుడు అన్ని చోట్ల దొరకవు కానీ తేగలు బాగా దొరుకుతున్నాయి. ఇప్పుడు ఈవెన్ రామోజీ ఫిల్మ్ సిటీ అవతల కూడా అమ్ముతున్నారు, హైవే మీద అనేక చోట్ల అమ్ముతారు, మన రైతు బజార్లకు వస్తున్నాయి. ఈ సీజన్లో ఒక 2-3 నెలల తేగలు వస్తాయండి. అది తినటం వల్ల చాలా అద్భుతంగా మీకు మలబద్ధకం అనేది తగ్గుతుంది. అదేవిధంగా మ్యాంగో సీజన్లో మ్యాంగో ఫ్రూట్ తింటాం. మ్యాంగో వల్ల కూడా ఎన్నో నెలల నుంచి మలబద్ధకం ఉన్నవాళ్ళు ఆ 2 నెలల్లో చాలా ఫ్రీగా అయిందండి, మాకు పూర్తి ఫ్రీ అయిపోయింది, మళ్ళీ బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్తారు. అది మళ్ళీ 6 నెలలు 7 నెలల తర్వాత ఇబ్బంది అవుతుంది. అటువంటిప్పుడు ఏం చేయాలి, తాండ్ర దొరుకుతుంది మీకు. ఆ తాండ్ర తిన్నా కూడా మీకు రిలీఫ్ దొరుకుతుంది. జిగురు పదార్థం ఉన్నది కూడా తినాలండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆయిల్ తినటం అనేది పూర్తిగా తగ్గించేసాం, నెయ్యి తినటం అనేది కూడా పూర్తిగా తగ్గించేసాం. ఈ రెండు తగ్గించడం వల్ల ఏమవుతుందంటే పేగుల లోపల ఏదైతే ఒక మనకు రక్షణ కవచం లాంటిది ఉందో ఒక లేయరు, ఆ లేయర్ అనేది పాడైపోతుంది. ఆ లేయర్ పైన ఈ ఆయిల్ కానీ ఈ నెయ్యి కానీ అంటుకోవడం వల్ల ఏమవుతుందంటే అది ఎప్పుడూ రక్షించబడుతూ ఉంటుంది. ఈ ఆయిల్ తింటే ఫ్యాట్ పెరిగిపోతుంది, నెయ్యి తింటే ఫ్యాట్ పెరిగిపోతుందని భయపెట్టేసి మనల్ని ఎప్పుడైతే ఆ రెండు మాన్పించారో అప్పటి నుంచి ఈ మలబద్ధకం అనేది పెరిగిపోయిందండి. ఇంకోటి ఏంటంటే ఆముదం అనే దాని గురించి కూడా మనల్ని దూరం చేశారు. ఇదివరకు ఆముదం తాగేవారు శుభ్రంగా సీజన్ మారినప్పుడల్లా. ఆ లూబ్రికేషన్ అనేది ఎప్పుడు పోయేది కాదు పేగుల్లో. అలాగే చెడు బ్యాక్టీరియా కానీ, చెడు వైరస్ కానీ, లేకపోతే ఒక ఫంగల్ డిసీజులు కానీ
ఈ అమీబియాసిస్ కానీ ఇలాంటివన్నీ చనిపోయి బయటికి వెళ్ళిపోయి ఆనందం తాగడం వల్ల. ఇప్పుడు అది మానేశారు. దానివల్ల కూడా ఈ మలబద్ధకం అనేది విపరీతంగా పెరిగిపోయిందండి. ఈ ఎన్నాటి నుంచి విముక్తి కావాలంటే ఆహారం అలవాట్లు మార్చుకోవాలి, ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తినాలి, అదేవిధంగా హీట్ బాడీ వాళ్ళు ఏమో ఎక్కువ హీట్ పెరగకుండా చూసుకోవాలి. చలవ శరీరం వల్ల కొంచెం మీడియం హీట్ పెరిగేలాగా బాడీని రక్షించుకోగలిగితే మీకు ఈ మలబద్ధకం అనేది శాశ్వతంగా నివారణ అవుతుందండి. అదేవిధంగా యోగాలో కొన్ని ఆసనాలు ఉన్నాయి. ఆ ఆసనాలు వేయడం వల్ల కూడా మీకు మలబద్ధకం అనేది పోయి ఈ బౌల్ మూమెంట్ అనేది వస్తుంది. ఎప్పుడైతే వచ్చిందో అది మీకు పెర్మనెంట్గా క్యూర్ అవుతుందండి. ఆహార నియమాలు పాటించకుండా ఏదో బిళ్ళలు వేసుకుందామంటే కంటిన్యూగా ఏ మందు వాడడం కూడా శరీరానికి మంచిది కాదు. అంచేత మన శరీర తత్వాన్ని మార్చుకోవాలంటే ఆహార నియమం పాటించాలి, తప్పనిసరిగా స్టమక్కి ఎక్సర్సైజులు చేయాలండి. ఏదైతే బౌల్ మూమెంట్ అనేది ఆగిపోయిందో, ఆగిపోవడానికి సంబంధించిన బ్యాక్టీరియా ఉందో దాన్ని చంపాలి మెడిసిన్ ద్వారా, ఫ్రీ మోషన్ అవ్వాలి. ఈ బౌల్ మూమెంట్ రావాలంటే స్టమక్కి వ్యాయామం చేయటం అనేది తప్పనిసరి అండి. అలా చేస్తే కనుక మీకు 100% దీని నుంచి విముక్తి పొందుతారు. నమస్కారం.